మళ్ళీ వీడేనా ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ ని చూసాను, ఏఎన్ఆర్ ని చూసాను, కమల్ ని చూసాను, అమితాబ్ ని చూసాను, బట్ ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చూడ. నేనన్నా which you also do know that. ప్రియదర్శన్ అండి నా పేరు కూడా. సో సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి, ఆ నేమ్ బట్టి క్వాలిటీస్. జనరల్లీ అమ్మాయిలకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుందా? నువ్వే కొంచెం తొందర వాటర్ తీసుకురా, చచ్చిపోతావు. విమెన్ ఆర్ లైక్ సో ఎంటర్టైనింగ్. వి ఎక్స్ప్లోర్. ఏబిఆర్ పార్క్ బై వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్ బేసిక్. సడన్ గా ఏంటి కనిపించట్లేదు క్వశ్చన్ మార్కే. సడన్ గా మీరు రివీల్ చేసేదాకా మాకు తెలియలేదు చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేనైతే అరే ఏం జరుగుతుందిరా బాబు నాతో, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, లైక్ వర్క్ సో హార్డ్ టు బీ ఇన్ దట్ స్పేస్. ఈ స్టోరీ నెరేట్ చేయాల్సినంత నెసెసిటీ ఏముంది? ఆడియన్స్ యాక్టర్ కదా, చేయాలి కదా. మీరు ఫ్లర్ట్ చేస్తారన్న. సరే దర్శన్, నీకు నాతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది. వన్ థింగ్ అంటే మీరు క్యారీ చేసేది అది లేకుండా బయటికి వెళ్ళరు. కాకుండా ఆవిడ మీకే చెప్పారు. ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ఏంటి దర్శి గారు? బేసికలీ అంటారు ఎక్కువ. ఆవిడేమంటారు? కాఫీ 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 కాఫీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, ఒకప్పుడు కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్, బట్ ఇప్పుడు మాత్రం వేరే క్యారెక్టర్ ఉందన్నమాట. ఆయనకి పాపం టైం అసలు బాగోదు, ఎందుకనేది జూలై 19 నుంచి చూద్దాం. ఆయన ఒకప్పుడు లవ్ అంటే రాఘవ్ అంటే లవ్ అంట. ఓకే, ఒకప్పుడు ఆయన టెర్రరిస్ట్గా పరిచయం అయ్యారు, బట్ ఆయన్ని కూడా టెర్రర్ చేసే క్యారెక్టర్ అయితే మన ముందు ఉన్నారనమాట. అండ్ ఆవిడని మనం స్మార్ట్ శంకర్లో చూసాం. నువ్వు అంత మాట అన్నావా నభాని? మా హీరోని కూడా మడత పెట్టగల డైలాగ్స్ ఆమె నుంచి చూసాం. సో ఇప్పుడైతే మాత్రం ఆవిడకి కరెక్ట్ టెంప్లెట్ ఏంటంటే, అపరిచితుల్లో ప్రకాష్ రాజ్ గారు అంటారు కదా, అరే ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ ని చూసాను, ఏఎన్ఆర్ ని చూసాను, కమల్ ని చూసాను, అమితాబ్ ని చూసాను, బట్ ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చూడదు. అది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట ఈ సినిమా చూసిన తర్వాత. సో డార్లింగ్ వై దిస్ కొలవరీ టీమ్, ప్రియదర్శి గారు అండ్ నభా నటేష్ గారు ఉన్నారు. మాట్లాడుతూ నేనన్నా which you also do know that. నా పేరు కూడా దర్శన్ అండి యాక్చువల్లీ. ప్రియదర్శన్ అండి నా పేరు కూడా. సో సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి, ఆ నేమ్ బట్టి క్వాలిటీస్. ప్రియదర్శి స్క్వేర్, దర్శి స్క్వేర్. I've never flirted with women. Did I ever flirt with you? I don't think I'll believe this when boys say this. For some reason I'll never believe it. Did I ever flirt with any of my female co-anchors? నేను యాంకర్స్ అంటే మేబీ ప్రాబబ్లీ యాంకర్స్ అయితే చూడలేదన్న నేను. చేయను, అందుకనే చూడలేదంటే చేయనంటే కదా. అంటే నేను వచ్చినప్పుడు ఎప్పుడు ఫీమేల్ యాంకర్స్ చూడలేదు అని కాదు, అబ్బాయిలు నేను ఫ్లర్ట్ చేయను అని ఎవరైనా అంటే నేను నమ్మను. I just be nice. I'm not intimidating with women. I Flirting respect has them. different varieties అన్నమాట. It doesn't have to be like one intimidating or See, I can నేనేమంటే flirting is not wrong. లేదు, it is not wrong. నేను తప్పు, it's not about right and wrong. I'm just saying the nomenclature. నేను ఏమంటున్నా అంటే, నేను అమ్మాయిలతో బాగుంటా అంటున్నాను అంతే. బానే మంచిగా మొత్తానికి మనం మాట్లాడుతుంటే ఆయన వ్యూస్ చూడ ఎలా పెరుగుతున్నాయి అసలు. యాక్చువల్లీ మనమే మాట్లాడుకుందాం కదా. యా, సో బేసికల్లీ మనం ఏం చెప్తున్నాం అంటే, దర్శన్ అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిబ్బి నిబ్బాస్ అన్నాడు. అసలు I never understood what నిబ్బి నిబ్బాస్ is. నిబ్బి నిబ్బాస్ అంటే ఏంటంటే, అది బేసికల్లీ ఒక స్లాంగ్ వర్డ్ ఫర్ టీనేజర్స్ అన్నమాట. రాఘవ ఆనంది క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేయండి ప్లీజ్. బయటే మాట్లాడుకుంటున్నాం. మీరు కాసేపు కొట్టుకున్నారు యాక్చువల్లీ. నేను కొంచెం మాట్లాడుకోవడం అయితే వద్దు, మీరు కొట్టుకుంటారేమో కాసేపు బేసికల్లీ ఏంటంటే కాన్వర్సేషన్ అన్నమాట. ఇప్పుడు ఫ్లర్టింగ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయండి. చాలా ఉంది. అంటే డజంట్ హ్యావ్ టు బి ఆల్వేస్ లైక్ ఇంటిమిడేటింగ్ ఆర్ బ్యాడ్. అదొక అట్లా వచ్చేసింది, ఫ్లర్ట్ అంటే బ్యాడ్ అని వచ్చేసింది. సో ఫ్లర్టింగ్ ఇస్ ఎ స్కిల్ అంటారు లాస్ట్ కి. స్కిల్, ఇట్ కుడ్ బి హెల్దీ, ఇట్ కుడ్ బి జస్ట్ లైక్ మేకింగ్ అదర్ పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ డ్రెస్ బాగుంది అంటే ఫ్లర్ట్ చేయడము కాదు. అంటే ఇంటెన్షన్స్ మ్యాటర్. ఇంటెన్షన్ ఇస్ లైక్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ నీ డ్రెస్ బాగుంది అనడంలో వెరీ నైస్, గ్రేట్ అంతే. బట్ మనోడు అసలు హీ గోస్ లైక్ అసలు ఇట్లా. అది నాకు తెలియదు కాబట్టి నన్ను ఇంటర్వ్యూ టైం నీకు ఇచ్చిన టైం అయిపోయింది లేచి వెళ్ళిపో అంటారు. మీరు మాట్లాడి నిన్న ఆపే ధైర్యం అసలు ఎవరికొని ఉందా చెప్పి. మీరున్నారు ఎవరు? సుధాకర్ నువ్వు బాత్రూమ్కి వెళ్ళి ఒకసారి చూడు. అయిపోయి చూడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. లేడీస్ ఇక్కడ
సీతారాం కూడా లేడు, ఇంకేంటి నువ్వు అసలు దున్నేసేయి. సో మగపక్షపాతి మీ నుంచి అడుగుతాను. నేను నేను మగపక్షపాతి. నేను మనుష్య పక్షపాతి. నేను మగపక్షపాతి. అవునా? ఓ నువ్వు అంటే నువ్వు మేల్ షావనిస్ట్ అంటున్నావు. అంతే అంతే. అయ్యో ఏమంటారు వద్దులేండి అంత పెద్ద పదం నాకు అంత పెద్ద తెలిసేది కాదు. మొన్ననే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొని రాహుల్ ఇచ్చాడు నాకు. సో రాహుల్ ఇచ్చినప్పుడు చదవాలి కదా, సో అందులో తెలిసింది నాకు మేల్ షావనిస్ట్ అంటే ఏంటి అనేది. సో అప్పుడు దాకా నాకు తెలియదు. Tell me what chauvinism is. షావనిజం ఏంటంటే బేసికలీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మాట్లాడుకున్నాం. చూసాను మీరు టీవీ నైన్కి వెళ్ళినప్పుడు ఆ న్యూస్ ప్రెజెంటర్ పక్కన పెట్టి మీరే న్యూస్ చదివేస్తా ఉన్నారు. ఎవరు ఆయన కూడా అన్నారు అక్కడ న్యూస్ ప్రెజెంటర్ మా ఉద్యోగాన్ని. ఆయన అక్కడే ఉన్నాడు, కెమెరా మాత్రం మీ వైపుకి వెళ్ళింది. ఆ ప్రెజెంటర్ పాపం పక్కకు తోస్తారు వాళ్ళు కూడా, ఈవెన్ కెమెరామెన్స్ కూడా. అంటే నాకు చాలా సరదాగా ఉంది. అంటే ఇప్పుడు సరదాగా అంటే నేను అక్కడే ఉంచి ఇంకేంటి నవ్వా ఎలా ఉన్నాయి విషయాలు ఇలాంటి ఏదో అలాగా కాస్త ఆట విడుపు కోసం ఊరికే ఇట్లా జస్ట్ లైట్ గా ఫన్ గా అన్ని క్యారెక్టర్స్ లోకి దూరిపోదామని చూస్తున్నారు. మాక్సిమం దొరికినన్ని చేసేద్దాం అని చెప్పి. పేమెంట్ రావట్లేదు. సో ఇప్పుడు ఇందుకు మీ పర్సనల్ లైఫ్ కి డైరెక్ట్ క్వశ్చన్, డార్లింగ్ ఎక్కువ కుదురుతుందా వైదిస్ కొలవరి ఎక్కువ పర్సనల్ లైఫ్ లో? పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు రిలీజింగ్ on July 19th కుదురుతుంది బాగా. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ మీరు మీ వర్షన్ ఎలా ఉంది, మీ మ్యారేజ్ వర్షన్ ఎలా ఉంది? డార్లింగ్ అన్నట్టుందా వైదిస్ కొలవరి ఎక్కువ ఉందా అని అడుగు. బేసికలీ అదే చెప్తున్నా కదా, నాకు July 19th ఈజ్ మై యూజువల్ గో టు దిస్ థింగ్ అబౌట్. అంటే నాకు అదే కుదురుతుంది నా లైఫ్లో. ఇప్పుడు బాగా కూర్చొని ఇట్లా నేను ఇప్పుడు వెయిట్ చేసే లైఫ్లో నా మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ లైఫ్లో ఇప్పుడు నాకు July 19th అనమాట. అదే కుదురుతుంది బేసిక్లీ. పర్టికులర్గా July 19 అని ఇందాక నుంచి అంటున్నారు. సడన్గా మీ వైఫ్ కాల్ చేసి మన వెడ్డింగ్ డే ఎప్పుడు అని, మ్యారేజ్ డే ఎప్పుడు అంటే ఏం చెప్తారు? ఫోన్ చూసుకొని చెప్తా అంటారు. చూస్తారు నేను చూడలేను కదా. సో మనతో 2 నెలలకు ఒకసారి కనిపించే మనిషి ఉన్నారు, 2 ఏళ్ల తర్వాత కనిపిస్తున్న మనిషి కూడా ఉన్నారు. ఎంత బోర్ కొడుతుంది బాబాయ్ నేనంటే నీకు అసలు. సరే ఇక మీరిద్దరే మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను. ఓకే No, Darshi, please, we want you here. I can't talk without you being there. నాకు సపోర్ట్ కావాలి కదా ఇక్కడ. అదే అనుకున్నా, ఏంటో రాగానే మళ్ళీ వీడేనా. సరే కానీ బాగుంది శ్యామ్, లైటింగ్ బాగుంది ఇక్కడ. ఓకే. సో అపరిచితుల్లో మేము 3 క్యారెక్టర్స్ చూసామండి. ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు, అంటే ఎన్ని రకాలు ఉండొచ్చు, మీలో ఎన్ని వేరియేషన్స్ చూపించాము. ఇంకేంటనేది సినిమా వచ్చి చూస్తే, అంటే నెంబర్ కూడా చెప్పకూడదా? సినిమాలో చూడాలి అని మన కోరిక. అంటే మన ప్రొడ్యూసర్ NDA సైన్ చేసుకున్నారంటే మొబైల్ నెంబర్ అడిగినట్టు చెప్తున్నారు. ఆ నెంబర్ కూడా చెప్పట్లేదు. ప్రొడ్యూసర్ గారి ప్రొడక్షన్ నుంచి మనకి NDA వచ్చిందని మనం ఎంత వదులుతామో అంతే చెప్పాలి. ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పుకోండి అట్లా అన్నారన్నమాట. సో ట్రైలర్ ఏ వచ్చిందో జనాలకి అయితే నచ్చింది. మీకు నచ్చిందా? యా, చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా మీకు, ఇరగదీసావు కదా ఫస్ట్ ఒక టెంప్లెట్ వేసాను కదా, అపరిచితుడు టెంప్లెట్. సో యా బట్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది ఈ అమ్మాయికి. జనరల్లీ అమ్మాయిలకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుందా? నువ్వే కొంచెం తొందర వాటర్ తీసుకురా, చచ్చిపోతావు. మీకేమనిపిస్తుంది? ఎంత మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు మీకు? హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యు హావ్? డోంట్ లైక్. లేదా? అసలు లేదా? నేను గర్ల్స్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, చూస్తా ఉంటాను. వాళ్ళు ఎలా ఉంటారంట అంతే. ఒక్కొక్కసారి సడన్ గా ఏమైందో తెలియదు, అవుట్ ఆఫ్ వరల్డ్ లో కొత్త క్యారెక్టర్ వస్తుంది వాళ్ళలో. బట్ బాగుంటుంది కదా, లైక్ ఫన్, లైక్ యు నో, డోంట్ యు ఫీల్ లైక్ నైస్? అరే వీళ్ళంతా అదే ఒక్కరాగా లేదు, చాలా వెరైటీ చూపిస్తున్నారు. డోంట్ యు ఫీల్ లైక్ హ్యాపీ అబౌట్ ఇట్? దట్ విమెన్ ఆర్ లైక్ సో ఎంటర్టైనింగ్. వి ఎక్స్ప్లోర్. కేబిఆర్ పార్క్ బై వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్ బేసికల్లీ. కేబిఆర్ అంటే తెలుసు, అదే అక్కడే ఎంట్రీ ఉంటుంది, అక్కడే ఎగ్జిట్ ఉంటుంది. టికెట్ కూడా చాలా సరసమైన ధరలో ఉంటుంది. లోపల ఒక 3 నెమళ్ళు, ఒక 10 కోతులు, ఇంకొక 50 పాములు, అంతే. 50 పాములు కరెక్ట్లీ. లైక్ I've seen in అమెజాన్ ఫారెస్ట్ అంటే ఎంటర్ అయ్యామంటే ఎప్పుడు ఎగ్జిట్ ఉంటుందో తెలియదు, ఏమేమి యానిమల్స్ వస్తాయో తెలియదు. నో ఫర్దర్ కామెంట్స్. మీరు సైలెంట్ గా ఇరిగించి వెళ్ళిపోతారు. ఆవిడ నన్ను సీరియస్ గా చూస్తున్నారు, కళ్ళు ఎర్రబడ్డాయి. దీనికి కర్త కర్మ సీతారాం అయితే క్రియ మాత్రం నువ్వే తమ్ముడు. ఇసుక ఆనంది అనే ఆ నేమ్ వెనక ఏమైనా పర్టికులర్ గా ఉన్న ఇంటెన్షన్ ఉందండి? బికాస్ ఆనంది అంటే మేము చిన్నారి పెళ్లి కూతురు చూసాం, దట్ వన్. ఆ క్యారెక్టర్ ఏమంటారు, బాలవధు అన్న. ఈ అమ్మాయి ఏంటంటే బాలికావధు. ఈ అమ్మాయి ఏంటంటే చాలా ఎక్స్ప్లోరింగ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరర్ అన్నమాట. అంటే
ఆ ఎక్స్ప్లోరింగ్ క్యారెక్టర్ ఉండేసరికి ఐ థింక్ డైరెక్టర్, ఐ డోంట్ నో వై హీ కెప్ దట్ నేమ్, బట్ ఇట్ ఈస్ సూటెడ్ సో వెల్. షీ ఈజ్ లైక్ సంబడి హూ వాంట్స్ టు నో ఎవ్రీథింగ్. షీ లివ్స్ ఇన్ అ మూమెంట్. అండ్ నేచర్ అంటే చాలా ఇష్టం, ఫుడ్ అంటే చాలా ఇష్టం, మనుషులు అంటే చాలా ఇష్టం. ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళతో మాట్లాడేస్తుంది, వాళ్ళతో ఎంజాయ్ చేసేస్తుంది. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. అవునా? నేను అడిగాను ఆ రోజు, ఏంటి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ చెప్పట్లేదు, పేరు చెప్పట్లేదు కానీ ఏజ్ చెప్పారు. 7th when I was in 7th standard I had first girlfriend అని. బట్ ఐ ఆల్సో హర్డ్ దట్ తమిళ్లో ఎక్కువ యూజ్ చేస్తారు అనుకున్నా ఈ పేరు ఆనంది అని. బట్ డెఫినెట్లీ ఇట్ ఆ క్యారెక్టర్కి ఆ పేరుకి అట్లా ఉంటుంది, చాలా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, ఫ్రీ స్పిరిటెడ్గా ఉంటుంది అన్నమాట ఈ అమ్మాయి. సో అన్న ఈ క్యారెక్టర్స్లో ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా? రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూసినట్టు అనిపించిందా? నేను అంతకుమించి కమెంట్స్ మీ గురించే అడుగుతున్నాను. మీరు రియల్ లైఫ్లో చూసినట్టు కొత్తగా ఏమన్నా కొత్త క్యారెక్టర్స్ ఏమన్నాయా? ఆ వేరియేషన్స్లో ఏదన్నా రియల్ లైఫ్లో చూసినట్టే అనిపించినాయా కొన్ని? నా క్యారెక్టర్, తన క్యారెక్టర్? లేదు ఆమె క్యారెక్టర్ మీకు రియల్ లైఫ్. ఆమె క్యారెక్టర్ నేను అసలు చూడలేదు. ఆడవాళ్ళు చాలా స్ట్రైట్గా ఆలోచిస్తారు, చాలా వాళ్ళు ఎక్కువ క్లారిటీ ఉంటుంది, వాళ్ళు మల్టీ టాస్క్ చేస్తారు. సో బట్ తను చేసిన విధానం చాలా కొత్తగా చేసింది కాబట్టి నేను ఆమెనే కొత్తగా ఐ కుడ్ సీ నభా నటేష్ వెరీ న్యూ అవతార్. సో 2 years అండి, 2 years మీకు ఏమైందో ఫస్ట్ అంటే ఒక వన్ ఇయర్ నియర్లీ 1 year మాకు ఏమైందో తెలియదు. సడన్గా ఏంటి కనిపించట్లేదు అంటే బికాజ్ ఒక మంచి సినిమా మెమరీలో ఉండిపోయింది. ఆ ఇస్మార్ట్ శంకర్లో మీరు ఆ మాస్ క్యారెక్టర్ మెమరీలో ఉండిపోయింది. తర్వాత సోలో బతికే సో బెటర్, అది కూడా మంచి హిట్ ఆ టైంలో కాబట్టి. దట్టు మేము ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఇలా గడిపాం. పాండమిక్లో అది పెద్ద హిట్. సో ఇవన్నీ నడుస్తూ సడన్గా ఏంటి కనిపించట్లేదు క్వశ్చన్ మార్కే. సడన్గా మీరు రివీల్ చేసేదాకా మాకు తెలియలేదు చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే నాకు బేసికలీ ఏంటంటే నేను చాలా ప్రైవేట్ పర్సన్ అండి. ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్. సినిమా వచ్చి సినిమాలో పని వచ్చి ఇట్లా నా పని ఉంటే అది బయటకు ఉంటుంది, లేదంటే ఐ జస్ట్ లైక్ టు స్పెండ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ఐ డోంట్ లైక్ టు టాక్ టూ మచ్ అబౌట్, రివీల్ టూ మచ్. అండ్ బేసికలీ ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మైండ్ సెట్ చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. ఫిజికల్ పెయిన్ ఉంటుంది, అది కోపప్ ఆన్ అ డైలీ బేసిస్, అది హీలింగ్ అవన్నీ చాలా ఉంటుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ I know that everybody were concerned, everybody were like checking on me and everything, but that also will become a work to reassure the world when I'm not well. అది ఒక పని అయిపోద్ది. నాకు ఆ టైంలో ఆ మైండ్ స్పేస్ ఉండట్లేదు. నాకు జస్ట్ నా మీద ఫోకస్ చేసి when I become strong, when I become better, I can come and talk about it. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నా, అలా అయింది, నేను ఇప్పుడు బెటర్ అయ్యా, మళ్ళీ నేను సినిమాలతో వచ్చేస్తున్నాను అని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతా. ఆ టైంలో వాట్ డు ఐ టాక్? సో ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ అండ్ ఐ ఫోకస్డ్ ఆన్ మై సెల్ఫ్ అన్నమాట ఫర్ లైక్ అ ఇయర్. అండ్ దెన్ సినిమాకి వచ్చి సినిమా ఆల్మోస్ట్ కథలు వినడం నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశా. ఒక 6 months 7 months ఐ జస్ట్ లైక్ లుక్డ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ లైక్ ఐ జస్ట్ డిడ్ దాట్. ఆ టైంలో నాకు డార్లింగ్ దొరికింది అన్నమాట, దొరికింది. సో ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో ఏమన్నా అనుకున్నారండి? అంటే లాట్ ఆఫ్ అంటే పెయిన్, మీరు ఒక స్టేబుల్గా ఉండలేరు బికాజ్ మల్టిపుల్ సర్జరీస్ కాబట్టి. ఏదో ఒక పాయింట్లో అంటే మంచి టైంలో ఇలా వచ్చింది, నెక్స్ట్ ఏంటి నా లైఫ్ ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్ కానీ. అంత పెద్దగా కాదు, కెరియర్ గురించి డెఫినెట్లీ అనుకుంటామంటే. ఎందుకు అనుకోవడం అంటే ఒక వర్షాల నాకు 2019 అయ్యాక పాండమిక్ వచ్చేసింది, ఒక 2 years తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఏదో వర్క్ పని స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ ఇట్లా అయిపోయింది. నేనైతే అరే ఏం జరుగుతుందిరా బాబు నాతో, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, లైక్ వర్క్ సో హార్డ్ టు బీ ఇన్ దట్ స్పేస్, బట్ వెన్ దట్ స్పేస్ కేమ్ ఐ డోంట్ హ్యావ్ దట్ స్కోప్ టు కంటిన్యూ దట్. ఆ జోన్లో ఎవరైనా వస్తారు, నాకు కూడా అయింది. బట్ దట్ ఈస్ లైఫ్ నా. ఏం చెయ్యలేము అంటే లైఫ్ ఇస్ దాట్. యూ ఎక్స్పెక్ట్ సంథింగ్, యూ వర్క్ టువర్డ్స్ సంథింగ్, బట్ లైఫ్ థ్రోస్ సంథింగ్ అట్ యూ. దాన్ని ఎలా, హౌ విల్ యూ హ్యాండిల్ ఇట్, హౌ బ్యాడ్లీ యూ స్టిల్ వాంట్ ఇట్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ థింక్ ఐ రియల్లీ బ్యాడ్లీ వాంటెడ్ దిస్. సో ఐమ్ లైక్ whatever, I'm just like do it and stuff like that. సో అన్న మంగళవారం పోస్ట్ సక్సెస్ తర్వాత వచ్చారు, అప్పుడే నభాతో ఓకే అయింది అన్నట్టు చిన్న హింట్ ఇచ్చారు.
ఈ గ్యాప్లో షూట్ ఎప్పుడు అయిపోయింది, ప్రోడక్ట్ ఎప్పుడు రెడీ అయిపోయింది? మీరు మా దగ్గర మొన్న స్టేజ్ మీద చేసినప్పుడు మా దగ్గర కూడా పర్ఫార్మెన్స్ చేశారా ఏంటి? అంతే అంతే. అంతకుముందు ఎప్పుడు? బేసిక్లీ ప్యూర్లీ మనం అబ్సల్యూట్లీ పర్ఫార్మెన్స్. No, but నిజంగా షార్ట్ గ్యాప్లో ఏమన్నా అయిపోయిందన్న? మేము అప్పుడే ఓకే ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది, ఒక కొత్త నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది నభాతో ఓకే అయిందంట, నభా గారు దర్శి గారు చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. అవునండి. ఈ షార్ట్ గ్యాప్లో అయ్యిందా? షార్ట్ గ్యాప్లో ఫటాఫట్ అయిపోయిందా? దాదాపు 8 months అయింది కదా. అంటే మంగళవారం ఎప్పుడో లాస్ట్ 2023 మేలో షూటింగ్ అయిపోయింది. తర్వాత పోస్ట్ సక్సెస్ తర్వాత వచ్చి రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత వచ్చి చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ వి స్టార్టెడ్ షూటింగ్ ఇన్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఐ థింక్ ఎప్పుడు మనది మేలో అయిపోయింది కదా షూటింగ్. December full month we shot, continuously we shot. Actually, I think for me also is the quickest film. Yeah. Like that we finished. అశ్విన్ దాదాపు నెలగా Ashwin Ram is like very good in scheduling. I think he was dreaming about this for like a long time, so he's very well prepared. కిలో ప్లానింగ్ బేసిక్లీ. Yeah, very good planning. అమేజింగ్ ప్రొడక్షన్ టీమ్ ఉంది మాకు. అండ్ విచ్ ఇస్ రన్ బై లైక్ సీతారాం కానీ లేకపోతే వంశీ కానీ వెంకట్ కానీ Producers. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు చైతన్య గారు దే డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్. అందుకని చాలా తొందరగా అయిపోయింది. అండ్ మూవీ గురించి నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతానన్న. ఈ స్టోరీ అలా అని కాదు, మల్టిపుల్ డౌట్స్ కాకుండా సింగిల్ డౌట్ అనమాట, తప్పకుండా కంప్లీట్ క్లారిఫై అవ్వడానికి. అసలు ఈ స్టోరీ నెరేట్ చేయాల్సినంత నెసెసిటీ ఏముంది ఆడియన్స్? అంటే యాక్టర్ కదా చేయాలి కదా. అలా కాదు, ఈ స్టోరీ ఆడియన్స్ కి అంటే మోటో ఏంటి, మెయిన్ మోటో ఏంటి సినిమా? అంటే చేస్తే వాళ్ళు వచ్చి సినిమా చూస్తారు, రెమ్యునరేషన్ ఇస్తారు, నెక్స్ట్ ఇయే చెప్తారు. అబ్సల్యూట్లీ భయ్యా, ఎవడైనా సర్వైవలే కదా ఇక్కడ బతకడానికి. అది ఏదో ఉంటది కదా అన్న, సంథింగ్ ఇది ఆడియన్స్ కి తెలియాలి, ఈ స్టోరీ తెలియాలి విద్యలాగా ఇవన్నీ. అదే అంతే, కరెక్టే కదా, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో డార్లింగ్ అనే పదం లవ్ ఇంట్రెస్టే కాదు, ఫ్రెండ్స్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అందరూ పిలుచుకుంటారు. సో నాకు తెలిసి మీరు కూడా చాలా సింక్లోనే ఉన్నారు, బికాజ్ ఆ రోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ అంత లైవ్లీగా అయితే రాదు, అది లైవ్లో చేసింది కాబట్టి. చాలా మంచి యాక్టర్. యా అంటే మీ ఇద్దరికి సింక్ అవ్వాలి కదా, ప్రాపర్గా సింక్ అయింది. నేను బాగా చేయాల్సి వచ్చింది. సో మీరు ఫ్లర్ట్ చేస్తారన్న, మీకు టాలెంట్. ఇప్పుడు నీతో ఫ్లర్ట్ చేస్తే నాకేం లేదు, నాతో కాదు, మీరు ఆవిడకే కదా వేసింది రెండు. చాలా కరెక్ట్ గా చెప్తున్నాను, చాలా మంచి యాక్టర్ అని చెప్తున్నాను అంతే. దాంట్లో ఫ్లర్ట్ చేయడం ఏముంది? ఓకే సో మీరు ఏంటి ఇప్పుడు లేదు ఆవిడ ఇందాక చెప్పిన కాంట్రవర్సీ మీ దగ్గర మీరు మంచి ఏంది, నేను మంచి మంచి హింట్స్ ఇస్తుంటే సరే దర్శన్, నీకు నాతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది. ఓకే సరే. సో హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్? ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. లెట్స్ డూ ఇట్. I don't know that we anything. Whatever you say. సో దర్శి గారు మీల్లో ఏ ఫుడ్ కంపల్సరీ, ఏ ఫుడ్ ఐటమ్ కంపల్సరీ ఉండాలి మీల్లో? ఆయన మీల్లో నేను చేసే భోజనంలో చాలా ఇంపార్టెంట్ గా ఉండే ఇంగ్రీడియంట్ కానీ లేకపోతే ఒక ఐటమ్ కానీ ఫుడ్ ఐటమ్ which it is also equally important for you. Coffee. ఓకే, Yeah, ఆవిడకి coffee. పక్క ఇద్దరికి. ఓహో, మరీ సింక్లో ఉన్నారు. లేకుండా కాఫీలో సర్వైవ్ అయిపోతాం మనం. సో వన్ థింగ్ అంటే మీరు క్యారీ చేసేది, అది లేకుండా బయటికి వెళ్ళరు. మొబైల్ అని చెప్పకండి, అది జనరల్గా అలాంటిది కాకుండా. ఆవిడ మీకే చెప్పారు. You told Both of us we have to have. yeah, we both have like. మీరు బోత్ ఆఫ్ us అని కలపకూడదు, మీ గురించి ఆవిడని అడుగుతాను యాక్చువల్లీ. I think తన బేసిక్లీ ఫియర్లెస్ యాటిట్యూడ్. ఓకే, ఆయనకి ఎనర్జీ అంటారా? Vibe. థింగ్ అనుకుంటే నేను ఏదో చెప్పారు. ఓకే, ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ఏంటి దర్శి గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు? Basically అంటారు ఎక్కువ. ఆవిడేమంటారండి? కాఫీ. కాఫీ కాఫీ. Yeah, I'll be like coffee. యా ఓకే. ఆవిడ ఫోన్లో మీ కాంటాక్ట్ నేమ్ ఏమైనా ఉందో తెలుసా? ప్రియదర్శి అని ఉంది అంతే, ఇంకేం లేదు. Full name. ప్రియదర్శి పులికొండ. Yes. ప్రియదర్శి పుల్కొండ. ఆయన ఫోన్లో మీ కాంటాక్ట్ నేమ్? He has to, oh, I don't know. I don't చూడలేదు, మీకు చూపించలేదు. show me. I think it's superstar అని రాసినట్టు. Hey, what a liar. Yours is full name. నభా నటీష్. నభా నటీష్. సచ్ ఎ యూనిక్ నేమ్. అంత బ్యూటిఫుల్ నేమ్ ఉంటే ఇంకేం పెట్టుకుంటాం? యా ఓకే. యా లీజర్ టైంలో ఆయన ఏం చేస్తారు సెట్స్లో ఎక్కువగా? Leisure time, no? I think he talks and he talks to everybody. He chills. He's a chiller. He's a serial chiller. యా ఓకే. ఆవిడ ఏం చేస్తారండి?
తను షీ డస్ మల్టిపుల్ థింగ్స్. అంటే ఒకటి తను అందరితోటి మాట్లాడితే సెట్లో ఒకటి, తర్వాత కాఫీ తాగుతుంటుంది లేదా బుక్ చదువుతుంటుంది, అండ్ మ్యూజిక్ వింటూ ఉంటుంది. మ్యూజిక్ చాలా ఉంటుంది. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ నాకు తెలిసి ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత కాఫీ కోసం ప్రమోషన్స్కి వెంట పడతారు ఆమె వెంట. మేమిద్దరం కాఫీ కోసం పనిచేస్తూ కాఫీ తాగుతాం. అండ్ ఐ ఆల్సో సెల్ కాఫీ, సో తనకి పెద్ద కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి వాళ్ళు. సో ఐ సెల్ కాఫీ. సో ఎవరికి ఎక్కువ త్వరగా కోపం వస్తుంది ఇద్దరు? ఆయన సైలెంట్గా మీ వైపు చూపించారు. నేనేం డార్లింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? కోపం రాదు. ఓకే. ఎవరు ఎక్కువ శాంత స్వభావం. ఎవరు మీరా? ఓకే. ఫర్ హిమ్ ఐ డోంట్, ఐ థింక్ వి బోత్ ఆర్ శాంత్. నాకు కోపం రాదు, ఇరిటేషన్ వస్తుంది, చిరాకు వస్తుంది. ఓకే, అది ఇంకా I think is it more dangerous than కోపం అయినా పర్లేదు, కొంచెం భరిస్తాం. చిరాకు అంటే కొంచెం బాధేస్తుంది మీరు చిరాకు పడితే. చిరాకు ఎక్కువ. ఓకే. ఎవరు ఎక్కువ ఎమోషనల్ ఇద్దర్లో? ఐ థింక్ ఐ మోర్ ఎమోషనల్. మీరేనా? నేను ఎమోషనల్. పాజిటివ్ అన్ని బలి తీసేసుకుంటున్నారన్న. ఇందాక కోపం అనగానే నేను శాంత స్వరూపం. చిరాకు అన్నాను కదా, నాకు చిరాకు వస్తుంది. ఓకే డన్. ఓకే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ క్రేజీ? అంటే మీ ఇద్దరు క్రేజీ క్యారెక్టర్స్ లాగే కనిపిస్తున్నారు మాకు. I am crazy. I don't know how crazy he is, but are you crazy? crazy నేను. I'm too crazy. I'm like, ఆయన కంట్రోలర్ ఇంట్లో ఉన్నారు అంతే. ఆయన నాలోనే ఉంది, నా కంట్రోల్ నాలోనే ఉంది. స్వయం కృత కంట్రోలింగ్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you Darshan, thank you so much bro, thank you.